తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. పవన్ కళ్యాణ్ హనుమకొండకి ఈ రోజు రాబోతున్నారు. సో అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ జోలికొస్తే తగ్గేదే లేదు అనంటూ హుటాహుటిగా ఆయన కోసము అక్కడ ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది. అసలు హనుమకొండకి పవన్ కళ్యాణ్ రాబోవడానికి గల కారణం ఏంటి అని చూసుకుంటే, సో నిరంజన్ అనే ఓ చిన్న బాబు డిఎండి అనే ఒక వ్యాధితోటి అయితే పోరాడుతూ ఉన్నాడు. సో ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ వ్యాధి యొక్క తీవ్రత ఏంటి, ఇది వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ కండిషన్ గురించి మాట్లాడుకుంటే, సో నిరంజన్ యొక్క పరిస్థితి ఇప్పటికే చాలా క్రిటికల్ గా ఉన్నట్టు, సో ఏదైతే రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడినటువంటి తీరు పైన సో ఆయన వెళ్ళి ఆ బాబుని పరామర్శించినప్పుడు, అంటే భక్తిపరంగా సో ఏ విధంగా ఉంది అని చెప్పేసి వెళ్ళి చూసుకున్నప్పుడు, ఆ బాబు ఒకటికి 2 సార్లు కూడా పదే పదే పవన్ కళ్యాణ్ యొక్క పేరు చెప్పటం అనేది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. చిన్న బాబు కూడా ఈ రోజు తన యొక్క లాస్ట్ విష్ గా పవన్ కళ్యాణ్ ని కలవాలి, ఆయనతో మాట్లాడాలి, చూడాలి అనుకుంటుంటే, సో ఈ విషయాన్ని నేను డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ సార్ వరకు తీసుకొని వెళ్తానంటూ సో రాధా మనోహర్ దాస్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇదే విషయాన్ని సో కన్సిడర్ చేసుకుంటూ ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఈ ప్లాన్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ సార్ కి ఈ రోజు అక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడం తోటి సో ఆ ప్లాన్ అయితే విరమించుకున్నట్టు, ఈ రోజు ఈ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయాలని, సో అక్కడ ఉన్నటువంటి ఇంకొక అమ్మవారిని దర్శనం కూడా చేసుకొని అక్కడ ఉన్న జనాలందరూ, అంటే వరంగల్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా అందరినీ పరామర్శించాలని, ఎందుకనంటే తెలంగాణలో కూడా సో ఈ యొక్క పార్టీ ఆల్రెడీ ఉంది. కానీ సో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి ఇంకో మరికొంత అప్డేట్ కూడా ఇక్కడ చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి జనాలకి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో సో వాళ్ళందరినీ కూడా సో పరామర్శించాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అనుకోవడం అయితే జరిగింది. సో నిరంజన్ విషయానికి వస్తే, ఏదైతే డిఎండి అనే యొక్క వ్యాధి తీవ్రత మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, ఇది ఒక మనకి జన్యుపరంగా వచ్చేటువంటి వ్యాధి అని చెప్పొచ్చు. సో దీని ద్వారా ఒకవేళ క్రిటికల్ అయిపోతే సిచ్యువేషన్ ఎంత దారుణంగా అవుతుందంటే, ఆ వ్యక్తి నుంచోలేడు, పడుకోలేడు, కూర్చోలేడు. ఈవెన్ దో టచ్ చేసిన, మీరు స్క్రీన్ పైన చూస్తూ ఉండొచ్చు, టచ్ చేస్తున్నా సరే అక్కడ ఏదైతే చర్మం ఉంటుందో అది లోపలికి వెళ్ళిపోవడం, లోపల ఉన్నటువంటి వెముకలు ఇరిగిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అసలు పట్టుకోలేము. ఈవెన్ దో ఆయనకి ఫీడింగ్ చేయడం కూడా కష్టమైపోతుంది, అండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చేంజ్ చేయడం కూడా కష్టమైపోతుంది. ఈ పరిస్థితి చూసుకుంటే కనీసం నిరంజన్ ని తాకడానికి కూడా ఇబ్బందికరంగా అయిపోతుంది. సో స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆ కండిషన్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ నిరంజన్ బాబు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో తన యొక్క లాస్ట్ విష్ గా అయితే డాక్టర్లు కూడా ఇక మా వల్ల కాదు, ఎందుకనంటే ఈ డిఎండి యొక్క వ్యాధికి ఎలాంటి చికిత్స కూడా లేదు అని చెప్పి చేతులు ఎత్తేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ క్రమంలోనే ఈ విషయం కూడా డిప్యూటీ సీఎం వరకు వెళ్ళడం జరిగింది, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ వరకు. సో ఆ కార్యక్రమంలోనే ఆ రోజు బాబును చూడటానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఇబ్బందులన్నీ రావటం, అది అక్కడి నుంచి విరమించుకొని సో ఈ రోజు ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 7:30 ఆ ప్రాంతంలో రోడ్డు ప్రయాణమే చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ స్టార్ట్ అవడం జరిగింది. 9:30 వరకు అక్కడికి రీచ్ అయిపోయి హనుమకొండకి నిరంజన్ యొక్క బాబుని చూసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అక్కడ ఆయనతో గడపాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ అనుకోవడం అయితే, సో ఈ విధంగా ఆయన యొక్క ప్లాన్ ఈ రోజు షెడ్యూల్ అయితే ఉన్నట్టు జరుగుతుంది. సో ఏం విషయస్ ఉన్నాయని చెప్పి నిరంజన్ ని అడిగినప్పుడు, నాకంటూ ఒక చిన్న కుక్క పిల్ల కావాలి, సో నా తల్లిదండ్రులు ఇప్పుడు నేను లేను కాబట్టి నేనే పెద్ద వాళ్ళని చూసుకోవాలి అనుకున్నా, కానీ ఈ రోజు నేనే వెళ్ళిపోతున్నాను, ఇంకా నాకు ఎలాంటి బ్రతికే ఛాన్స్ లేదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. కాబట్టి మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్ ఉంటే బాండు, ఎందుకనంటే ఇక మీదట వాళ్ళకి సెక్యూర్ జాబ్ అనేది ఉండాలంటూ చాలా పెద్ద మాటలు చిన్న ఏజ్ లోనే ఆయన యొక్క కోరికలు ఉండడం కూడా నిజంగా ప్రతి ఒక్కరు కూడా కంటదరి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో వాళ్ళ అక్కకి గాను సో తన యొక్క విష్ చెప్పుకుంటూ ఆ అబ్బాయి బాధపడినటువంటి తీరు నిజంగా ప్రతి ఒక్కరిని, ఇదే విషయము ఈ రోజు పవన్ కళ్యాణ్ సార్ ని ఆ బాబు వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. సో నిజంగానే ఈ ఏజ్ లో ఆయన చేసినటువంటి నిజంగా చిన్న చిన్న పనులు తల్లిదండ్రులకి ఎంతో ఒక ఊరటను కలిగిస్తూ ఉంటాయి. అలాంటిది ఈ రోజు బాబుకు వచ్చినటువంటి ఆ వ్యాధి తీవ్రత వల్ల ఇక మీదట వాళ్ళ బాబు బ్రతకుడు అనే ఒక సిచ్యువేషన్ ని కావచ్చు, లేదంటే ఆ మాటని తల్లిదండ్రులు నిజంగా తీసుకోలేకపోతున్నారు అనే ఒక పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో అదే కారణంలో తోటి రాధా మనోహర్ దాస్ తోటి అయితే ఆయన తోటి మాట్లాడినటువంటి చిన్న బాబు ఫ్యామిలీస్ ఏదైతే
ఉన్నారో తల్లిదండ్రులు నిజంగా ఆ బాబుకి పవన్ కళ్యాణ్ యొక్క ప్రేమ నిజంగా ఆయనను చూడాలి అని, ఆయనతో మాట్లాడాలి అన్న తీరు పైన సో అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా నిరంజన్ ని పవన్ కళ్యాణ్ సార్ వరకు తీసుకొని వెళ్ళాలి. కాకపోతే నిరంజన్ యొక్క కండిషన్ చాలా కూడా క్రిటికల్ గా ఉన్నది. సో ఆయనని పట్టుకోలేరు, ఈవెన్ అంత ట్రావెల్ కూడా చేయలేడు. కాబట్టి సరే నిజంగా అక్కడికి వెళ్ళాలనుకోవడం అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. సో ఇదొక పరంగా ఉంటే ఇక్కడ నేను ఏది పార్టీ పరంగా కావచ్చు, ఇక జనాల పరంగా కావచ్చు, ఏది కూడా కాదు, నా పర్సనల్ గా నా వ్యక్తిగతంగా నేను నిరంజన్ ని చూడాలి అనుకుంటున్నాను అంటూ సో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు ఒక ప్రకటన చేయడం జరిగింది. కాకపోతే ఏదైతే అపోనెంట్ పార్టీ వాళ్ళు ఉంటారో నిజంగా అదే పరంగా అనుకుంటే ఎక్కడ కూడా జనాల యొక్క మద్దతు కావాలి. ఈ రోజు నేను మళ్ళా ఏదైతే ఏపీలో గెలిచానో, ఏపీలో ఎలా అయితే జనాల యొక్క ఆదరణ తీసుకున్నానో ఈ రోజు కూడా నేను ఇదే విధంగా తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఆదరణ కావాలి, నాకు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ నేను గెలవాలి అనే ఒక తీరు పైన ఏదైతే ఈ రోజు ఈ బాబుని పరామర్శించడం కావచ్చు, లేదంటే వరంగల్కి వెళ్ళి ఆ యొక్క దేవతని మొక్కి అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఈ రోజు కట్అవుట్స్ తో సహా ఇంత చేయాలి అనేటువంటి పరిస్థితే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఒక పర్సన్ ని మనము ఇలా వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత నేను కలిశాను అని చెప్పుకుంటే ఇంత పెద్ద హడావిడి ఉండదు. ఈ రోజు అన్ని మీడియా ఛానల్స్ కూడా అక్కడ వెళ్ళి హడావిడి చేస్తూ ఉన్నాయి, అక్కడ అన్ని కట్అవుట్స్ పెట్టి పవన్ కళ్యాణ్ సార్ రాబోతున్నారు. ఒకప్పుడు మనం మూవీస్ లోనే చూస్తూ ఉన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో, లేదు అనంటే సినిమాస్ లో చూస్తూ ఉన్నటువంటి సార్ ఈ రోజు మన మధ్యకి రాబోతున్నాడు అంటూ వీళ్ళు చేస్తున్నటువంటిదే. ఈ రోజు ఏదైతే ప్రీతి అని చెప్పేసి ఒక పాప విషయంలో ఎలా అయితే పవన్ కళ్యాణ్ నిజంగా ఓట్ల కోసం ఆ రోజు ఈ విధంగా చేశాడో, ఈ రోజు ఈ నిరంజన్ బాబుని కూడా వాడుకొని తెలంగాణలో కూడా ఆయన పేరుని పైకి తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాడు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఏదేమైనప్పటికీ ఓ బాబు యొక్క చివరి కోరికను తీర్చడానికి వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సార్ కి నిజంగా థ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇలాంటివి నిజంగా ఈ పదవిలో ఉంటూ ఒక హీరో హీరోయిన్ కూడా అలాంటివి చేయాలి అంటే కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, వాళ్ళ షెడ్యూల్స్ చూసుకుంటూ ఉంటారు. అలాంటిది డిప్యూటీ సీఎం ఏపీకి అయ్యుండి ఈ రోజు ఇంత ఖాళీ సమయాన్ని తీసుకొని ఒక బాబు కోసం ఒక 1 అవర్ టైం కేటాయించడం అనేది కూడా నిజంగా చాలా గ్రేట్ థింగ్ అని చెప్పేసి కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉంటే, మరికొంతమంది దీన్ని తెలంగాణకి రావడానికి, తెలంగాణలో కూడా ఆయన యొక్క పాదాన్ని మోపడానికి కూడా ఇదొక కారణంగా, ఇదొక సాకుగా వాడుకుంటొచ్చేమో అనేది కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో నియర్ బై ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు సో ఆ బాబు కోసం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, మేము కూడా పవన్ కళ్యాణ్ సార్ కి పెద్ద ఫ్యాన్స్ కాబట్టి ఆయన కోసం మేము వెయిట్ చూస్తున్నాం అంటూ హనుమకొండ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఇప్పటికే అక్కడ జమ కూడినట్టు, సో వీరాభిమానులతో అక్కడంతా కూడా నిండిపోయినట్టు జనాలు కనిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది తెలీదు. ఆల్మోస్ట్ నియర్ టు ఇప్పుడు నిరంజన్ వరకు చేరుకున్నట్లు కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో చూడాలి అక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు. ఏదైతే నిరంజన్ బాబు కోరుకున్నాడో ఆయన యొక్క విషెస్ కూడా మరి తీరుస్తారా, ఏదైతే డాగ్ ని అడిగాడో ఆ డాగ్ ని కూడా మరి చూపిస్తారా లేదా తీసుకెళ్తారా, వాళ్ళ తల్లిదండ్రుల కోసం చేసినటువంటి ఏదైతే ఈ విషెస్ అనేవి ఉన్నాయో అవి తీర్చడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదా, అసలు ఆ బాబుకి ఏం కావాలి, కలిసిన తర్వాత ఆయన యొక్క అనుభూతి ఏ విధంగా ఉంది అని ఇంకో వీడియోలో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్టు కూడా సమాచారం వస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆ యొక్క డిఎండి అనే వ్యాధి చాలా తీవ్రమైనది, అది వచ్చింది అంటే మాత్రం ఇక చికిత్స అనేది లేదు, నిజంగా మరణ రేటు సంఖ్య ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి డాక్టర్లు కూడా చేతులు ఎత్తడం అనేది జరిగింది. సో చూడాలి మరి ఇది పార్టీ పరంగా కలహం అనేది తెస్తుందా, లేదనంటే ఓ మానవత దృక్పథంగా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ సార్కి ఇంకెన్ని ఒడిదుడుకులు వెనకాల రాబోతున్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం, అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.